చంద్రబాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేతలు. వారు ఏ దేశంలో ఉన్నారో ఎల్లో మీడియా కూడా సరిగా చెప్పలేకపోతుందన్నారు. రాష్ట్ర ప్రజలకే కాదు టీడీపీ నేతలకు కూడా చంద్రబాబు ఎక్కడున్నారో తెలియదన్నారు. ఇంత గుట్టుగా విదేశాలకు వెళ్లడం దేనికి సంకేతమన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పా పెట్టకుండా టూరు వెళ్లారని, ఏ దేశానికి వెళ్లారో కూడా ఆచూకీలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏ కోర్టు అనుమతితో బాబు విదేశాలకు వెళ్లారని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఇలా రహస్యంగా వెళ్లడమేంటని ప్రశ్నించారు. జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లోనూ ఘన విజయం సాధిస్తుందని, జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు మంత్రి బొత్స. చంద్రబాబు నాయుడు విదేశాలు ఈయనండి చెప్పారు, ఈయన ఎక్కడ పారిపెడరని చూసాం. ఈయన చంద్రబాబు నాయుడు చెప్పా చేయకండి ఎవడు చెప్పా, మరి అది వచ్చి కొన్ని పత్రికలు రాదు. ఎక్కడికి వెళ్ళాడు బాబు అని చూస్తే ఆయన వచ్చి ఎక్కడికి ఏ దేశం వెళ్ళాడో కూడా తెలియదు. అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు ఉన్న నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి మా అమెరికా రాదని అంటారు, వీళ్ళు వచ్చి లండన్ రాలేదంటారు. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకైతే తెలియదు. ఆంధ్రప్రదేశ్లో అల్లర్లకు టీడీపీనే కారణమన్నారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు విదేశీ పర్యటనపై సెటైర్లు సంధించారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు, ఏమైపోయారు అనే విషయం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారిందన్నారు. ఎల్లో మీడియాలో వేరువేరుగా వార్తలు రావడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నా తెలియాలి వీళ్ళిద్దరికి. తీరా చూస్తే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్కే. ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన, వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ రెండు పేపర్ల మధ్య అంటే ఎల్లో మీడియాల మధ్య సఖ్యత లేదు. అంటే వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పారిపోయాడు? చంద్రబాబే పారిపోయారని, ఇక తమ గతేంటని టీడీపీ నేతలు జుట్టు పిక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో టీడీపీ గల్లంతో అవబోతోందని, జూన్ 4 తర్వాత కూటమి ఉండదని జోస్యం చెప్పారు మంత్రి జోగి రమేష్.